ఉపాధ్యాయులకు మరియు మాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవం మనం వేడుకలను జరుపుకుంటున్నాము. మన దేశ ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే రావడం, జెండా ఎగిరేయడం, స్వీట్స్ తిని వెళ్ళడం కాదు. గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన వేడుక. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది, కానీ మన దేశానికి రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. మన భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగం వల్ల మనం స్వేచ్ఛార్జించడానికి హక్కులు వచ్చాయి. మన భారతదేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి. ప్రతి భారతీయుడికి రక్షణ కల్పించి రాజ్యాంగం పట్ల విధేయత కలిగి జీవించాలి. ఈ రాజ్యాంగంలో ప్రభుత్వ విధి విధానాలు ఉంటాయి. దీన్ని అనుసరించి మన పరిపాలన ఉంటుంది. భారతదేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధికి తోడ్పడాలి. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.